ఆయన భార్య అప్పటికే ఎమ్మెల్యే. ఆయనది గ్రూప్ 1 ఉన్నత ఉద్యోగం. భార్య ఎమ్మెల్యే, తను ఉన్నతోద్యోగి కావడంతో సహజంగానే ఆమె కంటే ఆయనకే నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు ఎక్కువయ్యాయి. దీంతో ప్రజాప్రతినిధిగా ఉంటే ఆ రాజభోగాలే వేరనుకున్నారు. దాంతో తాను కూడా రాజకీయంలో చక్రం తిప్పాలనుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా జీవితంలోకి వచ్చారు. మరి చివరికి ఏమైంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉండడంతో ఆమె భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. గత ఎన్నికల్లో హస్తం పార్టీ హవా వీస్తుండడంతో అదే పార్టీ నుండి రాజకీయ రంగప్రవేశం చేయాలనుకున్నారు. అప్పటికే ఆయన సతీమణి రేఖా నాయక్ బీఆర్ఎస్లో ఉండడంతో తన గెలుపు ఈజీ అనుకున్నారు. అనుకున్నదే తడుగా 2023 ముందస్తు ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించింది. అజ్మీరా శ్యామ్ నాయక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీఓగా ఉన్నత ఉద్యోగంతో తన ప్రత్యక్ష జీవితాన్ని మొదలుపెట్టారు. ఒకవైపు ఆర్టీఓగా తన ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే ఉమ్మడి ఆసిఫాబాద్ జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా అఖిల భారతీయ బంజారా సేవా సమితి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు అజ్మీరా శ్యామ్ నాయక్. మొదటి నుంచి నియోజకవర్గంలో తనదైన క్యాడర్ను పెంచుకోవడం, భార్య రేఖా నాయక్ ఎమ్మెల్యేగా ఉండడం లాంటివి శ్యామ్ నాయక్ గెలుపుకి బాటలు వేస్తాయని అనుకున్నారు. కానీ కాలం కలిసి రాలేదు. అంచనాలు బెడిసికొట్టాయి. శ్యామ్ నాయక్ లంబాడా వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆది నుండే ఈ ప్రాంతంలో గొండు లంబాడా వర్గానికి మధ్య వైరం ఉంది. అప్పటికే బీఆర్ఎస్లో ఉన్న ఆయన భార్య రేఖా నాయక్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత భర్తపై పడింది. అంతేగాక లంబాడా గొండు తెగల మధ్య రిజర్వేషన్ల పోరుతో ఆసిఫాబాద్లో ఎక్కువగా ఉన్న గొండు తెగవారు అదే సామాజిక వర్గానికి చెందిన కోవా లక్ష్మీ వైపు మొగ్గు చూపడంతో శ్యామ్ నాయక్కు ఓటమి తప్పలేదు. ఆదివాసీ మహిళకు టికెట్ ఇవ్వడం కూడా ఆసిఫాబాద్లోని ఆదివాసులందరూ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. దీంతో కోవాలక్ష్మి గెలుపు నల్లేరుపై నడక అయింది. దీంతో అటు ఉన్నత ఉద్యోగం పోయింది, ఇటు ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాలేదు. దీంతో రెండుకి చెడ్డ రేవడిలా తయారైంది అజ్మీరా శ్యామ్ నాయక్ పరిస్థితి. శ్యామ్ నాయక్ భార్య రేఖా నాయక్ అప్పటికే ఖానాపూర్ ఎమ్మెల్యే. ఆమె తనకు టికెట్ ఇవ్వకపోయినా తన భర్తకి ఆసిఫాబాద్ టికెట్ ఇస్తే చాలు గెలిపించుకుంటానని ప్రతినపూనారు. అయినప్పటికీ శ్యామ్ నాయక్ ఓటమి పాలయ్యారు. ఇంతకీ ఆయన ఓటమికి కారణాలేంటి? రాష్ట్రంలో హస్తం గాలి వీచినప్పటికీ ఆసిఫాబాద్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి స్వయంకృతాపరాధంతో పాటు బీఆర్ఎస్ వ్యతిరేకత కూడా కలిసొచ్చిందా? శ్యామ్ నాయక్ది గ్రూప్ 1 ఉన్నత ఉద్యోగం. భార్య రేఖా నాయక్ అప్పటికే ఖానాపూర్ ఎమ్మెల్యే. తను ఉన్నతోద్యోగి కావడంతో సహజంగానే ఆమె కంటే ఆయనకే నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు ఎక్కువయ్యాయి. దీంతో ప్రజాప్రతినిధిగా ఉంటే ఆ రాజభోగాలే వేరనుకున్నారు. దాంతో తాను కూడా రాజకీయంలో చక్రం తిప్పాలనుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిపోయారు. శ్యామ్ నాయక్తో పాటు ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న భార్య రేఖా నాయక్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆసిఫాబాద్ నుంచి శ్యామ్ నాయక్కు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించింది. మరోవైపు అప్పటికే శ్యామ్ నాయక్ పై జిల్లాలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ ఉద్యోగిగా దర్పం చూపేవారనే అపవాదు జిల్లాలో ఉంది.
అదికాక ఆయనపై అవినీతి ఆరోపణలు ఎక్కువే. ముఖ్యంగా శ్యామ్ నాయక్ ఆసిఫాబాద్లో జిల్లా రవాణా శాఖ అధికారిగా పనిచేసినప్పుడు ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను వేధింపులకు గురి చేసేవాడని వ్యతిరేకత మొదలైంది. మరోవైపు భార్య రేఖా నాయక్ ఎమ్మెల్యేగా ఉంటేనే అధికార దర్పం చూపిస్తున్నారు. ఇక తానే ఎమ్మెల్యే అయితే మరింత అధికారం తలకెక్కించుకుంటారనే నెగిటివ్ టాక్ నియోజకవర్గంలో దావానంలా వ్యాపించింది. వీటితో పాటు ఖానాపూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న తన భార్య రేఖా నాయక్పై పలు ఆరోపణలు ఉన్నాయి. అప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా భర్త శ్యామ్ నాయక్పై పడింది. దీంతో శ్యామ్ నాయక్కు ఓటమి తప్పలేదు. రాష్ట్రంలో హస్తం గాలి వీచినప్పటికీ ఆసిఫాబాద్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి స్వయంకృతాపరాధంతో పాటు బీఆర్ఎస్ వ్యతిరేకత కూడా కాంగ్రెస్ ఓటమికి కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో గొండు లంబాడా వర్గానికి మధ్య వైరం ఉండడం, శ్యామ్ నాయక్ లంబాడా వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ఆది నుండే లంబాడా గొండు తెగల మధ్య రిజర్వేషన్ల పోరుతో ఆసిఫాబాద్లో ఎక్కువగా ఉన్న గొండు తెగవారు అదే సామాజిక వర్గానికి చెందిన కోవా లక్ష్మి వైపు మొగ్గు చూపడంతో కోవా లక్ష్మి గెలుపు నల్లేరుపై నడకైంది. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచిన ఆసిఫాబాద్లో హస్తవాసి శ్యామ్ నాయక్కు ఓటమి తప్పలేదు. దీంతో అటు ఉన్నత ఉద్యోగం పోయింది, ఇటు ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. దీంతో అజ్మీరా శ్యామ్ నాయక్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.